హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ల్యాప్టాప్ కొనడం అంటే అంత ఈజీ అయితే కాదు. సో ఫోన్ అంటే మనం ఈజీగా చేంజ్ చేయవచ్చు, సో 1 ఇయర్కో 2 ఇయర్కో. బట్ ల్యాప్టాప్ మాత్రం ఒక్కసారి కొంటే మనం మినిమం ఒక 5 ఇయర్స్ అయితే యూజ్ చేస్తాం. మోర్ దెన్ 5 ఇయర్స్ యూజ్ చేస్తాము. అండ్ కొంచెం మనం డబ్బులు కూడా ఎక్కువ పెట్టి కొంటాం ల్యాప్టాప్కి. సో అంత అమౌంట్ పెట్టి కొన్నప్పుడు మనం కొన్నాక రిగ్రెట్ అయితే అవ్వద్దు. సో అబ్బా ఈ ఫీచర్స్ ఉంటే బాగుండు, అబ్బా ఈ ల్యాప్టాప్ ఎందుకు కొన్నా, వేరే కొంటే బాగుండు అని అయితే రిగ్రెట్ అయితే అవ్వద్దు. సో అంతా కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసి అయితే కొనుక్కోవాలి. ఈరోజు వీడియోలో నేను మన ల్యాప్టాప్ కొనే ముందు కన్సిడర్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఇప్పుడు నేను చెప్పబోయేవి సింపుల్ పాయింట్సే, కాకపోతే ల్యాప్టాప్ కొన్నాక మనం యూజ్ చేసేటప్పుడు మాత్రం సో ఇవి చాలా హెల్ప్ అవుతాయి మనకు. సో మీరు ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు మాత్రం నన్ను అయితే గుర్తు తెచ్చుకుంటారు. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మొత్తం చూసాక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనం గేమింగ్ ల్యాప్టాప్ కొనే ముందు మేజర్గా ఏం చూస్తామంటే మంచి గ్రాఫిక్ కార్డ్ ఉందా లేదా, మంచి ప్రాసెసర్ ఉందా, మంచి SSD ఉందా, అండ్ మంచి ర్యామ్ ఉందా లేదా, వీటినే చూస్తాము. బట్ మేజర్గా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మర్చిపోతుంటాము. సో ఆ ల్యాప్టాప్లో కూలింగ్ సిస్టమ్ ఉందా లేదా అన్న విషయాన్ని అయితే మర్చిపోతుంటాము. సో మన గేమింగ్ అండ్ ఎడిటింగ్ ల్యాప్టాప్లో సో మంచి కూలింగ్ సిస్టమ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనము హెవీ గేమ్స్ అండ్ హెవీ ఎడిటింగ్ చేస్తామో అప్పుడు మనకు ప్రాసెసర్ అనేది హీట్ అవుతుంది. ప్రాసెసర్ హీట్ అయితే మనకు థ్రాట్లింగ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. సో మనకు ప్రాసెసర్ అనేది హీట్ అయినప్పుడు ఒకవేళ కూలింగ్ సిస్టమ్ లేకపోతే మనకు i5 ప్రాసెసర్ కూడా i3 లానైతే బిహేవ్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ అనేది మొత్తం కూడా తగ్గిపోతుంది. సో మనకు మంచి కూలింగ్ సిస్టమ్ ఉంటే ఏమవుతుందంటే ఆ ప్రాసెసర్ మనకు కూల్ చేస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ అనేది మనకు బ్యాలెన్స్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ అనేది మనకు తగ్గదు. సో మనకు ఎంత మంచి ల్యాప్టాప్ కొన్నా కూడా, ఎంత మంచి స్పెక్స్ ల్యాప్టాప్ కొన్నా కూడా దాంట్లో ఒక మంచి కూలింగ్ సిస్టమ్ ఉండేటట్టయితే చూసుకోండి. సో కూలింగ్ సిస్టమ్ లేకపోతే సో మన అంత స్పెక్స్ కొని కూడా వేస్టే. మీరు i7 i9 ప్రాసెసర్ తీసుకున్నా కూడా అది మనకు హీట్ అయినప్పుడు మనకు పర్ఫార్మెన్స్ అంతా కూడా తగ్గుతుంది. i3కి ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో అందుకే మంచి కూలింగ్ సిస్టమ్ ఉండేలా చూసుకోండి. సో కూలింగ్ సిస్టమ్ ఉంటే మనకు ప్రాసెసర్ అనేది హీట్ అవ్వదు. సో మనకు పర్ఫార్మెన్స్ అనేది బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు ల్యాప్టాప్స్లో కూడా టచ్ డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి. సో మన మొబైల్ ఫోన్స్లో ఎలాగైతే టచ్ ఉందో ల్యాప్టాప్లో కూడా అలా టచ్ డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి. సో వీటికి చూసుకుంటే మనకు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఒక 4-5,000 అయితే ఎక్కువ ఉంటుంది నార్మల్ వేరియంట్తో కంపేర్ చేస్తే. సో ఈ టచ్ డిస్ప్లేకి ఒక 4-5,000 ఎక్స్ట్రా పెట్టడం అంటే కరెక్ట్ కాదని నా ఉద్దేశము. సో ఆ అమౌంట్ని మీరు వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయండి. SSD కన్నా లేకపోతే గ్రాఫిక్ కార్డ్ కన్నా మనకు యూసేజ్లో మనకు పర్ఫార్మెన్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. బట్ టచ్ డిస్ప్లే వల్ల మనకు అంత పెద్ద యూస్ అయితే ఏమీ ఉండదు. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకు టచ్ డిస్ప్లేస్ తొందరగా పాడైపోతాయి నార్మల్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే. సో ఈ డిస్ప్లేస్ మనకు తిన్ ఉంటాయి కాబట్టి సో ఎక్కువగా యూజ్ చేస్తే ఈజీగా పాడైపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి, సో మనం ఎక్కువగా కూడా యూజ్ చేయము, జస్ట్ మనకు షో ఆఫ్కి అండ్ అదేవిధంగా వచ్చిన కొన్ని రోజులు యూజ్ చేస్తాము, తర్వాత మనం దాన్ని యూజ్ కూడా చేయము. సో మ్యాక్సిమం టచ్ డిస్ప్లేస్ అయితే మీరు అవాయిడ్ చేయండి. సో డబ్బులు అయితే మీరు వేస్ట్ చేసుకోకండి. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు కొనే ల్యాప్టాప్లో టచ్ ఉండి కీబోర్డ్ని డిటాచ్ చేసేలాగా ఉంటే మాత్రం అప్పుడు కొనండి. మొత్తం ల్యాప్టాప్ ఫోల్డ్ అయిపోయేలాగా లేకపోతే కీబోర్డ్ని డిటాచ్ చేసి సపరేట్గా మన టచ్ స్క్రీన్ యూజ్ చేసేలా ఉంటే మాత్రం కొనండి. అప్పుడు మనకు ట్యాబ్లెట్ లాగా అయితే యూజ్ అవుతుంది. సో అప్పుడు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ల్యాప్టాప్ని మనం ట్యాబ్లెట్ లాగా కూడా యూజ్ చేయవచ్చు. బట్ అలా కాకుండా మనకు నార్మల్ ల్యాప్టాప్ లాగా ఉంది టచ్ ఉంటే మాత్రం దాన్ని మీరు కొనకండి. సో దాని మీద మీరు కొంచెం అమౌంట్ని అయితే వేస్ట్ చేయకండి. ఆ అమౌంట్ని SSD లేదా గ్రాఫిక్ కార్డ్ వేరే వాటి మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. సో మనకు మంచి ల్యాప్టాప్ అయితే వస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మీరు 30,000 అబోవ్ ల్యాప్టాప్ కొంటే SSD ఉండేలా చూసుకోండి. సో మనకు నార్మల్ హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే SSD అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. ఒక 3 to 4 టైమ్స్ అయితే ఎక్కువ ఫాస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. సో మనకు యాప్స్ లోడ్ చేసేటప్పుడు కానీ, విండోస్ బూట్ అయ్యేటప్పుడు కానీ, గేమ్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ సో మనకు పర్ఫార్మెన్స్లో చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. సో ఏదైతే మనకు రీడ్ రైట్ స్పీడ్ ఉంటుందో అది చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, అది హార్డ్ డిస్క్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది నార్మల్ హార్డ్ డిస్క్లో, అది ఓపెన్ చేయడానికి ఒక 5 minutes అవుతుంది అనుకోండి. అదే మీకు SSDలో ఉందనుకోండి అప్లికేషన్, మనకు లెస్ దెన్ 2 minutesలో అయితే ఓపెన్ అయిపోతుంది. సో చాలా ఫాస్ట్ ఉంటుంది. సో మీకు ఫాస్ట్ అండ్ స్పీడ్ ఉండాలంటే మాత్రం మీరు SSD ఉండేలా చూసుకోండి. సో హెవీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ, హెవీ అప్లికేషన్స్ యూజ్ చేసేటప్పుడు కానీ మనకు టైం అయితే సేవ్ అవుతుంది. సో చాలా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మనం 30,000 బిలో చూసుకుంటే మనకు ల్యాప్టాప్స్లో ర్యామ్ అనేది మాక్సిమం 4GB అయితే ఉంటుంది. సో మనం ఆ టైంలో మనకు రిక్వైర్మెంట్ లేకుండా లేకపోతే బడ్జెట్ లేకుండా మనము 30,000 బిలో ఒక ల్యాప్టాప్ అయితే కొంటాము.
కొంటాము. సో కొన్న తర్వాత ఒక 1-2 ఇయర్స్కి రియలైజ్ అవుతాము. సో మనకు కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎక్కువ అప్లికేషన్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అబ్బా 8GB ర్యామ్ కొంటే అయిపోయేది సో అని అనిపిస్తుంది. సో అప్పుడు మీరు ఈ ల్యాప్టాప్ని అమ్మలేరు అండ్ కొత్త ల్యాప్టాప్ కూడా కొనలేరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేస్తారంటే సో మీరు ల్యాప్టాప్ కొనే ముందే సో ఏదైతే 30,000 బిలో ల్యాప్టాప్ కొంటున్నారో 4GBది సో ర్యామ్ ఎక్స్పాన్షన్ ఉందా లేదో చెక్ చేసుకోండి. సో ఎక్స్పాండబుల్ మెమరీ ఉందా లేదో చెక్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే సో మనకు ఒకవేళ ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ వచ్చినా మనం ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ యూజ్ చేసినా కూడా అప్పుడు మనం ఇంకొక 4GB ర్యామ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మనం కొత్త ల్యాప్టాప్ కొనే బదులు సో మనకు ఇంకొక ర్యామ్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనకు మల్టీ టాస్కింగ్కి అండ్ ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ని అయితే సేమ్ టైం యూజ్ చేసేటప్పుడు డెఫినెట్గా పర్ఫార్మెన్స్లో చేంజ్ అయితే కనబడుతుంది. సో మీరు 30,000 అనే కాదు సో మీరు ఏ ల్యాప్టాప్ కొన్నా కూడా ర్యామ్ ఎక్స్పాండబుల్ ఉండేటట్టు అయితే చూసుకోండి. సో 30,000 బిలో అయితే ఎక్కువ రిక్వైర్మెంట్ అయితే పడుతుంది. సో ఈ ఎక్స్పాండబుల్ మెమరీ ఉండేలా కూడా చూసుకోండి. సో ఇప్పుడు యూజ్ కాకపోయినా మీకు ఫ్యూచర్లో మాత్రం హెల్ప్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ మన ఛానల్లో చూసుకుంటే ల్యాప్టాప్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను. 30,000లో బెస్ట్ ల్యాప్టాప్, 50,000లో బెస్ట్ ల్యాప్టాప్ అండ్ ఇంకా ల్యాప్టాప్ బయింగ్ గైడ్ అని చెప్పేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటన్నిటి కూడా చాలా థ్యాంక్ యూ. ఆ వీడియోస్ నేను మీద ఐకార్డ్స్లో చేస్తాను, ఒకసారి చెక్ చేయకపోతే చెక్ చేయండి. ల్యాప్టాప్ కొనే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఆ వీడియో కింద కమెంట్స్ చూసుకుంటే చాలా మంది ఏం అడిగారంటే అన్న డాస్కి విండోస్కి డిఫరెన్స్ ఏంటి, ఏ ల్యాప్టాప్ కొనాలన్నా కొంచెం కన్ఫ్యూజ్ ఉందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే మనకు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో విండోస్ ఓఎస్ కన్నా వేరే ఓఎస్ చూసుకుంటే లైనెక్స్ కానీ ఉబుంటు కానీ డాస్ కానీ సో వీటన్నిటిలో కూడా మనకు కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో విండోస్ అనేది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో సేమ్ స్పెసిఫికేషన్స్ ల్యాప్టాప్ డాస్ ఓఎస్ చూసుకుంటే 25,000 ఉందనుకోండి, అదే మనకు విండోస్ ఓఎస్ 29,000 30,000 అయితే ఉంటుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే డాస్ ల్యాప్టాప్ తీసుకోండి. సో మీరు ల్యాప్టాప్ కొన్నాక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు ఒకవేళ ఇన్స్టాల్ చేయవచ్చినా మీకు సాఫ్ట్వేర్స్ అండ్ ఇంకా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి వచ్చినా లేకపోతే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పటికైనా వచ్చినా మీరైతే డాస్ ల్యాప్టాప్ ఆర్డర్ చేసుకొని వచ్చినాక విండోస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ మీకు ఒకవేళ అది పాసిబుల్ కాదంటే మాత్రం మీరు డైరెక్ట్గా విండోస్ ల్యాప్టాప్ కొనండి, కాకపోతే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పడుతుంది. సో నా సజెషన్ మాత్రము సో ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే మాత్రం డాస్ ల్యాప్టాప్ని కొనుక్కొని వచ్చినాక విండోస్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి, మనకు కొంచెం ప్రైస్ అయితే సేవ్ అవుతుంది. చాలా మంది బ్రాండ్ గురించి కూడా అడుగుతుంటారు, ఏ బ్రాండ్లో ల్యాప్టాప్ తీసుకోవాలి, ఏ బ్రాండ్ బెటర్ ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకు అన్ని ల్యాప్టాప్స్ అన్ని బ్రాండ్స్ కూడా బెటరే ఉంటాయి. ల్యాప్టాప్ లోపల కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సపరేట్ బ్రాండ్స్ అయితే ఉండవు. సో డెల్ ల్యాప్టాప్లో డెల్ ర్యామ్, డెల్ మదర్ బోర్డ్, డెల్ ప్రాసెసర్ ఉండదు. సో అన్నీ కూడా అసెంబుల్ అయితే చేస్తారు. ఏ ల్యాప్టాప్లో చూసినా కూడా సో మనకు అసెంబుల్ అయితే చేస్తారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బ్రాండ్ కాదు, సో మనకు వాల్యూ ఫర్ మనీ ఏ బ్రాండ్ ప్రొవైడ్ చేస్తుంది, సో తక్కువ ప్రైస్లో ఎక్కువ స్పెసిఫికేషన్స్ని ఏ బ్రాండ్ ఇస్తుంది, అండ్ కొన్న తర్వాత సర్వీస్ ఏది బెటర్ ఉంది. సో ఈ రెండు విషయాలను అయితే మనం చూడాలి. సో ల్యాప్టాప్ కొనే ముందు మన ఇంటి దగ్గర మనము సర్వీస్ సెంటర్స్ అయితే చూసుకోవాలి. మనకి అవైలబుల్గా మనకి దగ్గరలో ఏం సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో సో ఆ బ్రాండ్కి సంబంధించిన ల్యాప్టాప్ అయితే కొనండి. సో ఫ్యూచర్లో ఉన్న ఇష్యూస్ అయినా కూడా మనకి ఈజీగానైతే అక్కడ తీసుకెళ్ళి సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో అంతేగాని సో మనకు ఈ బ్రాండ్ తోపు ఈ బ్రాండే కొంటా, నాకు ఈ బ్రాండ్లోనే పక్కా కావాలంటే కూర్చోకండి. సో మనకు ఏ బ్రాండ్లోనైనా మంచి వాల్యూ ఫర్ మనీ స్పెసిఫిక్స్ వస్తే మాత్రం మీరు ఆ ల్యాప్టాప్ సో అంతేగాని ఈ బ్రాండ్లో నేను ల్యాప్టాప్ కొంటే నాకు ఈ బ్రాండ్లోనే కావాలన్నట్టయితే మీరు కూర్చోకండి. సో ఏ బ్రాండ్లోనైనా కూడా మనకు మంచి వాల్యూ ఫర్ మనీ స్పెక్స్ వస్తే మాత్రం ఆ ల్యాప్టాప్ని అయితే కొనండి. సో అలా అని మరీ వేరే వేరే బ్రాండ్స్ కూడా కొనకండి. ఏవైతే ఫేమస్ ఉన్నాయో డెల్, హెచ్పి, లెనోవో, ఐబిఎం ఇవన్నీ ఉన్నాయి కదా, సో మనకు ఫేమస్ బ్రాండ్స్ వీటిలో కొనండి. సో మనకు వీటిలో ఏ బ్రాండ్లో కొన్నా కూడా మనకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సో సర్వీస్ సెంటర్ చూసుకొని మీకు దగ్గరలో ఏం సర్వీస్ ఉంది అండ్ అదేవిధంగా మంచి ప్రైస్లో మంచి స్పెక్స్ ఏది వస్తుంది అది చూసుకొని మీరు ల్యాప్టాప్ కొనండి. ఫైనల్ గా ఆఫ్లైన్ లో కొనాలా లేదా ఆన్లైన్ లో కొనాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పుడు 2020 సో ఇప్పుడు చూసుకుంటే మొత్తం కూడా ఆన్లైన్ అయితే అయిపోయింది. సో మీరు ఆన్లైన్ లో కూడా కొనవచ్చు, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఆఫ్లైన్ లో కూడా కొనవచ్చు. సో ఆన్లైన్ లో కొన్నా కూడా మనకు సేఫ్ అని చెప్పొచ్చు, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. కాకపోతే ట్రస్టెడ్ వెబ్సైట్స్ లో కొనండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్ లో కొనండి. మనకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. 10 days లో మనకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా రిటర్న్స్, మన రీప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ అనుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి మీ దగ్గర ఆఫ్లైన్ స్టోర్స్లో ప్రైస్ చెక్ చేసుకోండి అండ్ ఆన్లైన్లో కూడా ప్రైస్ చెక్ చేసుకోండి. ఎక్కడ బెటర్ ప్రైస్ వస్తే అక్కడ నుండి అయితే పర్చేస్ చేయండి. అండ్ మీరు ఒకసారి ఆఫ్లైన్లో చెక్ చేస్తే ఆఫ్లైన్ స్టోర్స్లో మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో ల్యాప్టాప్ ఎలా ఉందో కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ ల్యాప్టాప్ని మీరు టెస్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఒక్కసారి మీరు ల్యాప్టాప్ కొనే ముందు ఆఫ్లైన్ స్టోర్స్లో చెక్ చేసుకోండి. సో ఒకవేళ అక్కడ తక్కువ ప్రైస్ ఉంటే తీసుకోండి, లేకపోతే అదే ల్యాప్టాప్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి తక్కువ ప్రైస్లో వస్తే. సో మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడ తక్కువ ప్రైస్లో వస్తే అక్కడనైతే
అయితే కొనండి. సో మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో నేను 20,000 నుండి 1 lakh లోపు బెస్ట్ ల్యాప్టాప్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్ అవి. మీరు ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ పర్చేస్ చేయండి. సో మీకు హెల్ప్ అవుతుంది అండ్ మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇంకా నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. దాంట్లో ఓన్లీ ఆఫర్స్ గురించి అయితే లింక్స్ షేర్ చేస్తున్నాను. సో మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా సో అయినా ప్రైస్ డ్రాప్ అయినా మంచి ఆఫర్లో ఉన్నా కూడా అక్కడ నేను లింక్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో మీరు మంచి ఆఫర్స్లో ప్రోడక్ట్స్ని కొనాలనుకుంటే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను. అండ్ మీరు టెలిగ్రామ్లో తెలుగు టెక్ టీవీ అని ఎంటర్ చేసినా కూడా మన తెలుగు టెక్ టీవీ డీల్స్ అయితే వస్తుంది. దాంట్లో జాయిన్ అవ్వండి. డైలీ కొత్త డీల్స్ అండ్ మంచి ఆఫర్స్ అయితే షేర్ చేస్తున్నాను. డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ అవుతాయి. సో ఓవరాల్గా మీరు ల్యాప్టాప్ కొనే ముందు సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇవన్నీ చూసుకొని కొంటే ఫ్యూచర్లో కొన్నాకనైతే రిగ్రెట్ అయితే అవ్వరు. సో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ల్యాప్టాప్స్ కొనేవాళ్ళు వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.